ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లో గెస్ట్ ఫ్యాకల్టీకి ఎటువంటి అవకాశం లేకుండా ఎటువంటి వెసులుబాటు కల్పించలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఏ విధంగానూ ఉపయోగపడదు. అదేవిధంగా గత 4 రోజుల నుంచి విశ్వవిద్యాలయంలో చేపట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని మేము కూడా గెస్ట్ ఫ్యాకల్టీ తరఫున వీళ్ళకి సంఘీభావం తెలపడానికని ఇక్కడ వచ్చాము. ఈరోజు 4 రోజుల నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నిరవధికంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకి సంఘీభావంగా విక్రమసింహపురి యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు మద్దతు ఇవ్వడానికి వీళ్ళతో పాటు ఈ యొక్క స్టేజ్కి విచ్చేసి ఉన్నాము. సో ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని సాకారం చేయవలసిందిగా, వీళ్ళ యొక్క కుటుంబాలకి అండదండలు అందించాల్సిందిగా కోరుచున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీ ఆన్ కన్సాలిడేటెడ్ బేసిస్లో పనిచేయడం జరుగుతుంది. సో మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కింద కన్వర్ట్ చేయాల్సిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.